నేను తల వంచి తాళి కట్టించుకోవటం కన్నా ముందే నాకంటూ ఈ కుటుంబంలో ఒక మర్యాద దక్కాలి. నాకంటూ ఒక స్థాయి ఉండాలి. స్థాయి, మర్యాద ఇవేవే నీకింట్లో లేవని ఎవరన్నారమ్మా? నోటితో ఎవరూ అనక్కర్లేదు బ్రో. చూసేవాళ్ల కళ్ళల్లో కనబడుతుంది. వాళ్ళు మనకిచ్చే విలువలో మనమేంటో చాలా చక్కగా ప్రతిబింబిస్తుంది. దామిని, ఈ ఇంట్లో మన కుటుంబంలో నువ్వెవ్వరికన్నా తక్కువ కాదమ్మా. ఈ నోటి మాటలు, తీపి మాటలు వద్దు పిన్ని. రాజ్కోటి సిల్క్స్ ని ఎలాగో మీరు చూసుకుంటున్నారు కాబట్టి మాకు సెపరేట్ గా మరో షాప్ పెట్టియండి. ఇది కదా నాకు కావాల్సింది. అమ్మ పేరుతో లీలావతి టెక్స్టైల్స్ పెడితే దాన్ని నేను నా అన్నయ్య చూసుకుంటాం. మీ బిజినెస్ మీది, మా బిజినెస్ మాది. దామిని, అంటే రాజ్కోటి సిల్క్స్ ని రెండుగా విడదీయాలని చూస్తున్నావా? మీరు దాన్ని ఏమనుకున్నా పర్వాలేదు అంటున్నాను. కానీ సొసైటీలో మాకంటూ గుర్తింపు, గౌరవం దక్కాలి అంటే ఇలా ఒకరి కింద పని చెయ్యలేము, అంతే. దామిని, పిచ్చి పట్టినట్టు మాట్లాడుకో. ఇంతకాలం నుంచి ఒక్కడిగా కలిసిన బిజినెస్ ని రెండుగా చీలుస్తానంటే కుటుంబాన్ని ముక్కలు చేయడంతో సమానం. చూడమ్మా, ఈ ఇల్లు మనందరికీ దేవాలయం. నువ్వు చిన్నపిల్లవి. ఇంతకాలం నువ్వు దూరంగా ఉండటం మూలాన ఈ ఇంటితో మాకున్న బంధం నీకు అర్థం కావటం లేదు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకో. మాట్లాడతాను. మాకు వేరే బిజినెస్ పెట్టిస్తే సరే. మీతో కలిసి పేరుకు పార్ట్నర్ గా ఉంటూ మీ పెత్తనం కింద బ్రతకడం నాకిష్టం లేదు. మాకీ ఇంట్లో ప్రత్యేక హోదా కావాలి. మేం మీతో వేరై ఉండాలి. దామిని, ఒక్కసారి నా మాట వినమ్మా. వినను. నేను ఎవరి మాట వినను. మీకు మాకు సంబంధాలు అక్కర్లేదు. ఈ ఇంట్లో మా వాటా మాకిచ్చేయండి. దాంతో బిజినెస్ పెట్టుకొని మా బ్రతికేదో మేం బ్రతుకుతాం. దామిని!